ఏసని యోహాను 1:14 ప్రకారం, యోహాను 1:1 ప్రకారం వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. ఆ వాక్యమే శరీరధారి మన మధ్య నివసించేలా అన్నాడు. ఆ వాక్యమే యేసు. అంటే ఈ వాక్యం విలువైన వాడు ఎవరికి విలువైనదంతకి ఎవరికి విలువయ్యారా? ఎవరికి గొప్ప చేయరా? 139 క్రితం 2వ వచనంలో రాబడింది, ఆయన తన నామాన్ని అంటే వాక్యాన్ని గొప్ప చేశాడని రాబడింది. దేనికి గొప్ప చేశాడు యేసువాడు? వాక్యాన్ని గొప్ప చేశాడు. 138 క్రితం 2వ వచనంలో రాబడింది అన్నమాట. ఏమని? ఆయన నామాన్ని కంటే వాక్యాన్ని గొప్ప చేశాడని రాబడింది. మనకు దేనికి గొప్ప చేయాలా? వాక్యాన్ని గొప్ప చేయాలా? చాలా మంది వాక్యం బయట వీళ్ళు వాక్యం కదా గొప్పవాలన్నమాట. ఫిలిప్పీ 2:16 ప్రకారం శివవాక్యంలో చిన్న పట్టుకునే రాబడింది. చాలా మంది కవిని కింద పెట్టి ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? ఫిలిప్పీ 2:16 ప్రకారం ఏం చేస్తారు? కింద పెడతారు, కింద పెట్టి చెబుతుంటారు. అప్పుడు వాక్యం గొప్ప ఏంటంటారు? మనం గొప్పమా? వాక్యం గొప్ప, మనం కదా దేవుడికి. కాబట్టి వాక్యానికి కనపడతారా? దేవుడికి కనపడతారు. దేవుడికి కనపడతారు. ఆ వాక్యమే యేసు. కాబట్టి ఒక దగ్గర వాక్యం వినండి, శ్రద్ధగా వాక్యం వినండి. మీరు వాక్యం మీద మనసు పెట్టాలని చెప్పి ఏసీ 26:3 రాబడింది. మీరు వాక్యం మీద మనసు పెట్టండి. ప్రభు నాకు ఏం మాట్లాడుతుందో మాట్లాడు అని తీర్మానం తీసుకొని మన వాక్యం మీద కదా దయచేసి దేవుని వాక్యం నుంచి లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయము 11 బైబిల్ తీయండి. లూకాసు వార్త అందరితో నాతో కలిసి ఎగివేసి చదువున్నట్టు ప్రభు మహిమకరంగా మీకు అర్థమయ్యే రీతిలో నాతో ఎగివేసి చదువున్నట్టు లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనం. సర్వోన్నతమైన ఆయన భూమి మీద సమాధానం దేవుని మరొకసారి 14వ వచనం అందరూ చదువుతున్నాం. దగ్గరగా గట్టిగా చదవాలి. భూమి మీద ఆయన ఇష్టమైన మనుషులు, మనసేమో భూమి మీద ఆయన ఇష్టమైన మనుషులు. చెప్పండి, మనసం ఏంటి? భూమి మీద ఆయన ఇష్టమైన మనుషులు. ప్రభుత్వాన్ని ప్రార్థన మాట్లాడదు. పట్టుదల నీ పాదములు సమయంలో మరొక తల్లి ఎక్కడికి కూర్చున్నాం. మా ఉదయం తీసుకొచ్చిన అంశానికి ఉన్నారు. లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనం ప్రకారం భూమి మీద ఇష్టమైన మనుషులు అని భాగంలో అంశాలు మా ఉదయం తీసుకుంటున్నారు. నాతో మాటలు మాట్లాడండి. ఏదో ఒక్కరు కార్యాలయంలో వెళ్ళకుండా ప్రతి ఒక్కరు నీ వాక్యాన్ని విని విశ్వసించి సంపూర్ణంగా వాటి సిద్ధపరచు వాడు మాట్లాడు. కృపగలిగి దైవజనికి సంపూర్ణంగా పిలుస్తున్నాను. నిరంతరం ప్రదర్శించము, నిరంతరం కలుగు శుద్ధి చేయము, పవిత్రపరచము, పరిశుద్ధపరచమని సంపూర్ణ పాలు చెత్తగా నయించమని చెత్తలు పండించమని ఈ బిడ్డలతో మీరు పద్ధతిలో మాట్లాడమని ప్రభుత్వం మీ ప్రార్థన విశ్వాసంతో యేసు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామమున, సరస్వతీయ నామమున, బలమైన నామమున, గొప్ప నామమున మీరు అందరూ కోరుకుంటూ అభివేదిస్తున్నా తండ్రి. ఆమేన్. ఈ భాగంలో చాలా ప్రాముఖ్యమైన సంగతి మనం చూద్దాం. ఇక్కడ భూమి మీద ఆయన ఇష్టమైన మనుషులు అని రాయబడింది. ఇంతకు భూమి మీద మనము ఆయన ఇష్టంగా ఉన్నామా? చెప్పండి. ఆయన ఇష్టలు భూమి మీద ఎక్కడ చెప్పండి? భూమి మీద ఆయన ఇష్టలు. ఎవరు ఆయన ఇష్టలు? నిజంగా ఉన్నారు. ఎవరున్నారు? మన భాగం వచ్చి ఇష్టలు. ఇష్టమే చదువుతాం. దేవుడి తలంలో ఇష్టాన్ని తలంలో ఇష్టమే చదువుతాం. ఆయనకి ఇష్టం అంటే ఎవరినైనా ఇష్టపడతారు. ఎట్లా ఇష్టపడతారైనా? ఏ విధంగా ఇష్టపడతారైనా? ఏ విధంగా ఇష్టపడగలరైనా? ఎలా? కారణం ఏంటి? దేని చేత? ఇందుకు మనం భూమి మీద ఇష్టం ఉన్నామా? ఆయనకు మన ఇష్టం ఉన్నామా? మన ఇష్టం ఉన్నామా? దేవుని ఇష్టం ఉన్నామా? ఏమాత్రం దగ్గర మాట్లాడాలి. మీరు దైవం వేరే మాట్లాడాలి.
మీరే మాట్లాడాలి, నేను మాట్లాడుతున్నా మౌనం కూడా. ఇప్పుడే చెప్పిన భోజీ వ్యవహారం 3వ ప్రకారం దేవుని పిల్లలము అని రాయబడింది. ద్వితీయోపదేశకాండం 14 ప్రకారం యెహోవాకు బిడ్డలము అని రాయబడింది. ఎందుకు సైతాన్ బిడ్డలా దయ్యం బిడ్డలు ఎవరు మీరు? ఇప్పుడే చెప్పిన కదా, మాట్లాడిన వారు దేవుని పిల్లలు కాదు, దయ్యం బిడ్డలు దయ్యం పిల్లలు అని చెప్పిన. ఎవరి పిల్లలు? ఈ మాట మిమ్మల్ని ఎందుకు చెప్తున్నా అంటే మీరు నేర్చుకోవాలని చెప్తున్నా. అర్థమైన పిల్లలు మీరు ఇప్పుడే ఆలోచించాలనుకుని మీరు క్రమం పెరగలేదు. కాబట్టి దేవతలు వచ్చిన పిల్లలు కూడా ఎలా పెరగాల? క్రమంగా పెరగాల. దేవుని పిల్లలు ఎవరు మాట్లాడదు, అసలు బదర్స్ కూడా పిల్లలు మాట్లాడదు. అర్థమైంది? మీరు మాట్లాడాలంటే ఈ గురించి మాట్లాడదు. ఎంతవరకు మాట్లాడతారు? మాట్లాడాలి, మైక్ ఇస్తా. మైక్ కావాలా? ఎవరైనా మాట్లాడంటే మైక్ ఇస్తా. ఇంత మైక్ ఆన్ చేసి ఇస్తా, అప్పుడు మాట్లాడచ్చు. గట్టిగా మాట్లాడచ్చు. మైక్ ఓకే రైట్. సరే చెప్పండి. భూమి మీద ఆయనకి ఇష్టలు. ఇందులో మనం ఇష్టంగా ఉన్నామా, ఇష్టంగా లేమా? ఎవరు ఇష్టపడతారు? ఆయన ఎలా ఇష్టపడతారు? ఏ విధంగా ఇష్టపడగలరు? ఏ కారణం చేత ఇష్టపడగలరు? ఆయన ఎలా జీవిస్తున్నాం మన భూలోకంలో? మన జీవితం ఏంటి? ఇంతకు మనం ఎవరు? ఇంతకు ఆయనకి ఇష్టమైన వారికైనా ఇంతకు భూలోకంలో మనం జీవిస్తున్న జీవితం ఎలా ఉంది? మన ప్రవర్తన ఎలా ఉంది? మనం ఎలా ఉన్నాము? ఏ విధంగా ఉన్నాము? ఆయన చూస్తున్నాడు. ఎందుకు? 12:4 ఎవరు నన్ను అందరూ చూసి వారిని పరిశీలిస్తున్నాడు అని 12:4 ఆయన మనం పరిశీలిస్తున్నాడు, చూస్తున్నాడని బైబిల్ స్పష్టంగా చెప్పింది. ఆయన మనం చూస్తున్నాడు. సంచరించుతున్నది దినోత్సవం 2:16 స్పష్టంగా పడింది. కన్నులకి లోకంతో సంచరించుతున్నదా? ఎలా ఉంటుంది? భగవత్సకై ఇప్పుడు దేవుడికి కన్నులకి ఉన్నప్పుడు ఆయన దృష్టి మనతో ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నాం? మరి ఏం చేస్తున్నామా? మనం మన జీవితం ఎలా ఉంది? మన ప్రవర్తన ఎలా ఉంది? మనం ఎలా ఉన్నాం? ఒకసారి ఆలోచిస్తున్నారా భూలోకంలో? అందుకే మనం చూస్తున్న భాగం వచ్చి లూకా 2:14 ప్రకారం భూమి మీద ఆయనకి ఇష్టమైన మనుషులు. ఇతనికి ఏ మనసులో ఉన్నా ఇష్టమైన మనసుమా, అయిష్టమైన మనసుమా? దయచేసి రండి. ఎలా ఉండాలో మొదటిగా దయచేసి రండి, వాక్యానికి రండి. ఏమన్నా మొదటి యోహాను 3:22 వస్తున్నాం. మొదటి యోహాను యోహాను మొదటి పత్రిక 3:22 వస్తున్నాం. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనవచ్చు, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తున్నాం కనుక మనం ఏమి అడిగినాను అది ఆయన వల్ల మనకు దొరుకును. ఇక్కడ ఒక మాట, ఆయన ఆజ్ఞను గైకొనవచ్చు, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయొచ్చు. ఎవరు ఇష్టమైనవి చేయొచ్చు? మొదటిది ఏంటి చెప్పండి? ఇష్టమైనవి చేయవారిని ఆయన ఆజ్ఞను గైకొనవచ్చు, దృష్టికి ఇష్టమైనవి చేయవారిని ఏం చేస్తాడు? ఆయనప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? ఇష్టపడను. బాగా గమనించండి. ఆజ్ఞను గైకొనాలి, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయాలి. అప్పుడు మనం ఏం చేస్తాడైనా చెప్పండి. ఇప్పుడే చెప్పిన అర్థమైందా? చెప్పిన మళ్ళీ చెప్తా. ఆయన ఆజ్ఞను గైకొనాలి, దృష్టికి ఇష్టమైనవి చేయాలి. అప్పుడైనా మనం ఏం చేస్తున్నాం? ఇష్టపడతారు. మొట్టమొదటిగా ఆజ్ఞను గైకొని దృష్టికి ఇష్టమైనవి చేయవారిని ఇష్టపడను. చెప్పండి. మొదటిది ఆజ్ఞను గైకొని దృష్టికి ఇష్టమైనవి చేయవారిని ఇష్టపడను. మొదటిది. రెండో విషయం చెప్పండి దయచేసి. రెండో విషయం చెప్పండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము. మత్తయి సువార్త 21వ అధ్యాయము 28-30 చూడండి. మీకేం తోచుతున్నది? ఒక మనిషికి మనం 2 కుమారులు. అతను మొదటివాడి దగ్గరకు వచ్చి, కుమారుడా నేను పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోనీ అని ఉత్తరమిచ్చాను. కానీ పిమ్మట మనసు మార్చుకొని పోయాను. అతను 2వ దగ్గరకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా
పోతున్నాను గాని పోలేదు. ఈ ఇద్దరిలో ఎవరు తండ్రి ఇష్ట ప్రకారం చేసిన అన్నాడుగా వారిని అడిగాను. చూడండి ఏమన్నాడు. ఇప్పుడు ఇద్దరు కుమారులు ఉన్నారు. బాగా గమనించండి మాట. ఇద్దరు కుమారులు ఉన్నారు. ఎవరున్నారు ఇక్కడ? మీరు ఎంత చెప్పండి. నోరు అశ్వేలో చెప్పండి, బియ్యంతో చెప్పండి. మేము ఆడుకున్నాం. నేను పనులు చేసినారు కదా. మాట్లాడకూడదు, చెప్పకూడదు, జవాబు మాట్లాడకూడదు. వాక్యం చెప్పినప్పుడు చెప్పండి అని చెప్పాను కానీ పూర్తిగా మౌనంగా ఉన్నది మాట్లాడకండి అని చెప్పలేక చెప్పండి. ఒకటి ఏడు ప్రకారం వాక్యం చెప్పినప్పుడు మాట్లాడచ్చు. మాట్లాడదు. వాక్యం చెప్పినప్పుడు మాట్లాడచ్చు. ఏం కాదు. కానీ మాట్లాడేటప్పుడు అలా చేసినప్పుడు మాట్లాడమా. సరే, ఇక్కడ ఎవరున్నారు? ఎవరు మాట్లాడినారు? ఎవరు మాట్లాడినారు? మోదివాడు అన్నాడు. మోదివాడు ఏమన్నాడు? పోను అన్నాడు. కానీ పిమ్మట మనసు పిమ్మట ఏం మాట్లాడు? మనసు మాట్లాడు. రెండవవాడు ఏమన్నాడు? పోతాను. రెండవవాడు ఏమన్నాడు? పోతాను అన్నాడు కానీ పోలేదు. ఈ ఇద్దరు ఎవరు తల్లి ఇష్టపడ్డాడు? మరి ఏ స్థానంలో ఉన్నామా? మొదటి స్థానమా? రెండవ స్థానమా? మనసు మార్చుకోవడం చాలా ఉత్తమమైన పని. ఏమన్నా మనసు మార్చుకోవడం ఉత్తమమైన పని. మనసు మార్చుకునే పని చేయగలం. మనసు మారకుండా అస్సలు పని చేయాలి. నేను చేయకపో పని ఏమంటా? ఏంటి నాతో వండిపో. మనసు మారకుంటే అసాధ్యమే. దాన్ని మనసు మార్చుకుని పని చేయవాడిని కానీ ఇష్టపడను. రెండవది మనసు మార్చుకుని పని చేయవాడిని దానికి ఇష్టపడను. కాబట్టి మనసు మార్చుకుంట ఏం మార్చుకోవాలి? మనసు మార్చుకోవాలా? జీవితం మార్చుకోవాలా? హృదయం మార్చుకోవాలా? మనం మారడం. ఏం మార్చుకోవాలి? ఏది అవసరం? మనసు ప్రాముఖ్యం. ఏ ప్రాముఖ్యం? మనసు ప్రాముఖ్యం. ఈ మనసు మారకుండా నువ్వు ఎంత పని చేయగలక తండ్రి ఒప్పుకోడు, ఇష్టపడడు. నీకు మారాల్సింది మనసు. ఏం మారాలి నీకు? ఇది మారాలి. ఇది మారకుండా, ఈ మనసు మారకుండా నువ్వు ఎంత పని చేయగలక, ఎంత నీకై నువ్వు ఉండాలన్న కష్టం, అతి కష్టం. ఏ కష్టం? అతి కష్టం. కాబట్టి రెండో విషయంలో చూస్తే మనసు మార్చుకొని పని చేయవాలని తనకు ఇష్టపడను. మొదటిది చెప్పండి, ఆజ్ఞలు కైకొని ఆయన దృష్టికి ఇష్టమైన చేయవాలని ఇష్టపడను. అదే రెండవది మనసు మార్చుకొని పని చేయవాలని ఇష్టపడను. మూడవ విషయం దయచేసి మార్క్స్ వార్త 1వ అధ్యాయము, మార్క్స్ వార్త 1వ అధ్యాయం చూడండి. మార్క్స్ వార్త 1వ అధ్యాయం చూడండి. 40వ వచనం 42వ వచనం చూడండి. ఒక కుష్ఠరోగి ఆయన ఎదురుకు వచ్చి ఆయన యొక్క మోకాలుని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయగలమని ఆయనకు చెప్పి ఆయన వేడుకగా ఆయన కనికరపడి చేయి చాపి వాడిని ముట్టి నాకు ఇష్టమే నువ్వు శుద్ధులను కలిగిన వాడితో చెప్పాను. ఎంత అద్భుతమైనటువంటి ఇక్కడ మాట. ఏమన్నా చెప్పండి. ఇప్పుడు అతను ఏముంది చెప్పండి? కుష్టి రోగం. ఏ రోగం? కుష్ఠరోగం. ఏ రోగం ఉంది? మనం ఒకసారి మన ప్రభావ ఇది నీకు ఇష్టమైతే బాగొచ్చు. ఒక్కసారి అడిగినా ఏదో మన రోగం ఉండాలి. ఏదో రోగమే పోతాయి. ఎంత ఏ పోలే నీకు రోగం పోలే, ఆరోగ్యం బాగాలేదు. నువ్వు ఎన్ని సంపాదిస్తావో రోగం అయింది, ఆరోగ్యం రాలి. నువ్వు అయినా బాగోలే. నువ్వేమన్నా నీకు ఇష్టమైతేనే నన్ను శుద్ధించా, నీకు ఇష్టమైతేనే నన్ను బాగు చేయి, నీకు ఇష్టమైతేనే నన్ను స్వస్థపరచు అని ఒక్కసారి ప్రార్థిస్తారా? ఏమంటారు?
అసలు చేస్తావా ప్రార్థన? మీరు చేస్తారా? ఒకసారి నీకు ఇష్టమైతే ఒక్కసారి దేవుని ఇష్టానికి అప్పగిస్తున్నారు మీరు. ఆయన తెలుసా, నాకు ఇష్టమే. ఎవరు చేసుకుంటూ తండ్రి అన్నారు చెప్పండి. మౌనం నేను తెలుగులో చెప్పాలండి. తెలుగులో చెప్తాను, అప్పుడు చెప్తాను. నేను ఇప్పుడే అనుకోవాలన్నా తెలుగులో చెప్పలేదు అంటే మీరేమన్నా? మీరు చెప్పి తెలుగులోనే బదలన్నా. మీరు అది కూడా ఇది కూడా కష్టంగా ఉన్నారు. ఇంకేం మాట్లాడతారు? అన్ని మాటలు మాట్లాడతారు కదా, బయటకి వెళ్తారు, మౌనం మాట్లాడతారు కదా. సరే, కేసు ఏమన్నా చెప్పండి. నాకు ఇష్టం. ఒకసారి దేవునికి ఇష్టం పంపిస్తున్నారు మీరు. ఒక్కసారైనా ప్రార్థన విషయంలో కావచ్చు, ఏ విషయంలో కావచ్చు, ఏ విషయమైనా, ఏదైనా కావచ్చు, ఏదైనా ఒక్కసారైనా దేవుని ఇష్టానికి అప్పగిస్తున్నారా? అతను ఏమన్నా దృష్టిలో వచ్చి రోగం ఉన్నది, అతనికి స్వస్థత లేదు, అతనికి బాగలేదు, తన దేహం అస్సలు బాగాలేదు. ఏమన్నా దృష్టిలో వచ్చి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయి. అప్పుడు ప్రభు ఏమన్నాడు? అతని మీద కనికరపడి నాకు ఇష్టమే నువ్వు శుద్ధి చెప్తావు. నాకు ఎంతోమంది దేవుని ఇష్టాన్ని అప్పగిస్తున్నారు. ఒకసారి దేవుని ఇష్టానికి అప్పగిస్తున్నారు. ఆయన ఇష్టానికి ఎన్నిసార్లు దేవుని ఇష్టం చేసినారు? ఇక్కడ చేయడానికి ఇష్టపడతారా? పొద్దున లేచిన వచ్చి మన బిజీ మనలోనే మాట్లాడతారు. నిమగ్నం అయిపోయింది. పొద్దున లేచిన వచ్చి రాత్రి పడుతుందో ఎన్ని గంటలు ఉన్నాయి చెప్పండి అండి. 24 గంటలు ఉదయం మొదలునే రాత్రి బాబు. కనీసం 1 గంట కన్నా అప్పగిస్తున్నారు, 2 గంటలు అప్పగిస్తున్నారు, 3 గంటలు అప్పగిస్తున్నారు, 4 గంటలు అప్పగిస్తున్నారు, 5 గంటలు అప్పగిస్తున్నారు, 10 గంటలు, కనీసం 1 గంట 2 గంటలు అస్సలు అయితే మనమే ప్రవేశం పడతాడు, దేవుడు పడతాడు. ఆయనంటే ఉన్నాడా లేదా? అది కూడా లేదా? నిర్మగానం మొదటి 14 నేను ఉన్నవాళ్ళను అన్నవాళ్ళ. నేను ఎక్కడ చెప్తే తప్ప మీరు చెప్పారా? వాటిని చెప్పాలా? మూడవ విషయం, మోకాళ్ళలోనే ఆయనకి ఇష్టమైన దానికి అప్పగించుకున్న వారిని ఇష్టపడను. మూడవ విషయం వచ్చి మోకాళ్ళలోనే ఆయనకి ఇష్టమైన దానికి అప్పగించుకునే వారిని ఇష్టపడను. చెప్పండి. మూడోది మోకాళ్ళలోనే ఆయనకి ఇష్టమైన దాన్ని అప్పగించుకునే వారిని ఇష్టపడను. 4వ విషయం అపొస్తలుల కార్యంలో 13వ అధ్యాయం 22వ వచనం. బైబిల్ మీద బైబిల్ కాలగట్టాలి. బైబిల్ చదవడుతుంది. నాకనే టేబుల్ ఉంది, లేకపోతే టేబుల్ ఉంది కాబట్టి లేకపోతే ఎన్ని ఉంటుంది. బైబిల్ చదవడుతుంది, పదకొండు కాలగట్టాలి. సరే, ఇది 11 అపొస్తలుల 13వ అధ్యాయం 22 నుంచి తర్వాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన నేను యేసయ్య కుమారుడైన దావీదును కనుగొని అతడు నా సంతాన మనుషుడు, అతడు నా దేశంలో 7 ఏళ్ల నుంచి అతని గురించి సాక్ష్యం ఇచ్చాను. ఇక్కడ చూడండి ఒక మాట, ఏ వ్రాయడం ఉంది ఇక్కడ? అతడు నా ఇష్టానుసారమైన మనుషుడు. ఎవరంటే దావీదు దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడట. అతడు నా ఇష్టానుసారమైన మనుషుడు, నా ఉద్దేశంలో నెరవేర్చని అతను చేయడం సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరు సాక్ష్యం ఇచ్చేది? మనం ఉన్నాడండి. ఎవరండి సాక్ష్యం ఇచ్చేది ఇక్కడ? దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, తండ్రి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? నా ఇష్టానుసారమైన మనుషుడు, అతడు నా ఉద్దేశంలోని నెరవేర్చువా అని అతని గురించి సాక్ష్యం ఇచ్చాడు. సాక్ష్యం చెప్తున్నాడండి. మన గురించి ఒక్కరన్నా కనీసం దేవుడన్నా యోహాను మొదటి యోహాను 5:9 దేవుని సాక్ష్యం మరియు బలమైనది. మొదటి యోహాను 5:9 అన్నమాట. మొదటి యోహాను 5:9 నేను 2 చూపిస్తాను. మొదటి యోహాను 5:9 అన్నమాట. దేవుని సాక్ష్యం మరియు బలమైనది. దేవుని సాక్ష్యం ఎలాంటిది? బలమైన సాక్ష్యం. అలాంటి సాక్ష్యం కావాలా? సాక్ష్యం కలిగిన వారిని ఉద్దేశం నెరవేర్చుకోవాలని ఇష్టపడను. సాక్ష్యం కలిగిన వారిని ఉద్దేశం నెరవేర్చుకోవాలని ఇష్టపడును. ఇప్పుడు 4వ వ్యక్తి ఎవరండి?
సాక్ష్యం కలిగి ఉద్దేశం నెరవేర్చు వారిని ఇష్టపడను. నాలుగవది మొదటి ఆజ్ఞ గైకొని ఆయన చూసి ఇష్టమిచ్చే వారిని ఇష్టపడను. మొదటి. రెండవది మనసు మార్చుకొని పరిచయ వారిని ఇష్టపడను. మూడవది మోకాలని ఇష్టమైన దానికి అప్పగించుకునే వారిని ఇష్టపడను. నాలుగవది సాక్ష్యం కలిగి ఉద్దేశం నెరవేర్చు వారిని ఇష్టపడను. నాలుగవది. తొందరగా చూస్తా. ఎవ్రీ పక్కనదే ఆలోచన, ఎవ్రీ పక్కనదే ఆలోచన. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టమైనది అసాధ్యం. దేవుని ఎందుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తను వెతువారికి పదం తెచ్చేవాడని నమ్మకం కదా. ఈ భగవంతుని ఆలోచన ఏముంది కదా. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టమైంది కదా. అసాధ్యం. సాధ్యమా? అసాధ్యం. కానీ ఏం కదా మనిషికి విశ్వాసం. ఎన్నిసార్లు విశ్వాసం? విశ్వాసం ఉన్నది మాట చెప్పండి. మనకు విశ్వాసం ఉన్నదా? విశ్వాసం ఉంటుందా? అల్ప విశ్వాసం ద్వారా నేను మిమ్మల్ని ఎంతో కాలం సహించును. ఎవరికైతే అవిశ్వాసం ఉంటుందో అల్ప విశ్వాసం ఉంటారో మనం సహించలేదు. దేవుడు కూడా ఏం సహించలేడు? అవిశ్వాసము, అల్ప విశ్వాసం. కాబట్టి రెండు చాలా మనిషికి ప్రమాదకరమైనది. కాబట్టి ప్రభు దగ్గరికి వస్తున్నాం, ప్రభు చెంత ఉన్నాం. ఎన్నిసార్లు మనం పరిణామం కావాలి? విశ్వాసం, అవిశ్వాసం. విశ్వాసం నుంచి ఎన్నిసార్లు పక్కపెట్టా? కాబట్టి ప్రభు దగ్గరికి వచ్చినా కాబట్టి విశ్వాసం ఉందా? ఏమంటారు 11వ ఆలోచనలో? విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టమై ఉండుట అసాధ్యం. కాబట్టి ఆమెకి ఎలా ఉన్నది? ఆమెకి ఎలా ఉన్నదో చెప్పండి. విశ్వాసం బట్టి హానకు మరణం జరుగుతున్నాడు, కొనిపోబడను, అతడు కొనిపోబడను, దేవుడికి ఇష్టమై ఉండునని సాక్ష్యము పొందెను. సాధ్యం పొందినాడు దేవుడు. ఎవరండి? హానకు. చెప్పండి ఎవరు? హానకు. 5వ వచనం చదవండి. విశ్వాసం బట్టి హానకు మరణం చూడకున్నాడు, కొనిపోబడను, అతడు కొనిపోబడను, దేవుడికి ఇష్టమై ఉండునని సాక్షి పొందినాడు. ఏం పొందినాడంట? సాక్షి పొందినాడంట. దేవుడికి ఇష్టడు. ఎవరండి? హానకు దేవుడికి ఇష్టడంట. దావీదు ఇద్దరు వ్యక్తులు చూస్తున్నాం. సరే అయితే హానకు దినాల బైబిల్ ఉందా? మనం ఉన్నారండి. మీ చేతిలో బైబిల్ ఉందా? హానకు చేతిలో బైబిల్ ఉందా? మన చేతిలోనే బైబిల్ ఉంది. బాగా ఉంది. హానకు చేతిలో బైబిల్ ఉందా? లేదా? హానకు దినాల మందిరం ఉందా? పిల్లలు మాట్లాడుతూ హానకు దినాల మందిరం ఉందా? లేదు. హానకు దినాల సేవకుడు ఉన్నాడా? ఆ యొక్క ప్రజలు ప్రార్థిస్తున్నారు, బైబిల్ చదువుతున్నారు, ఏ మందిరాలు అని చెప్పాల్సిన చదువు. మన దినాలు ఏముంది? బైబిల్ ఉంది. మన దినాలు ఏముంది? మందిరం ఉంది. మన దినాలు ఏముంది? ఎవరున్నారు? సేవకులు ఉన్నారు. వాళ్ళు భగవంతుడా, మనం భగవంతుడా? గమనించాలి. బైబిల్ ఉన్న వాళ్ళు భగవంతుడా, బైబిల్ లేని వాళ్ళు భగవంతుడా? బైబిల్ ఉన్న వాళ్ళ, బైబిల్ లేని వాళ్ళ? ఉన్నవాళ్ళ, లేని వాళ్ళ? ఏమేమి దినాలు ఎంత సాధ్యమైతే అన్ని ఉన్న ఈ దినాలు మనకేమైంది? ఎందుకు పని తప్పదు. మనం వాడాలి ఎక్కువ నిర్మకాలం 1:19 తెలుసా? స్త్రీలు చురుకుగా ఉండ ఎవ్రీ స్త్రీలు ఒక్కొక్కరు విషయం చేస్తాం. నిర్మకాలం 1:19 ప్రకారం ఎవ్రీ స్త్రీలు చురుకైన వారు, చురుకుగా ఉండడం గొప్ప. మరి బయట మాట్లాడితే మీరు మరి ఏం జరిగినారు? వాళ్ళంతా అంత బలంగా ఉంటే, అంత పవర్గా ఉంటే, బైబిల్ ఉన్న దినాలు, మందిరం ఉన్న దినాలు, సేవకుడు ఉన్న దినాలు, మన దినాల్లోనే ఎందుకు అంత బలంగా అనిపిస్తున్నాం? కారణం ఏంటి? ఎందుకు సాక్ష్యం లేదు? ఎందుకు ఇష్టం లేదు? వై? ఎందుకు? కారణం ఏంటి? ఏ కారణం చేత? దేనికి? కాబట్టి మనం తీర్మానం చేసుకోవాలా. కాబట్టి ఈ సమయంలో హృదయకి వస్తున్న మన వాక్యం వింటాలని వాక్యం పవర్ కలుగుతున్నాను. వాక్యం వింటాలని వాక్య పవర్ లేదు మనలో. చేసుకోవాలి. కాబట్టి ఈ సమయంలో హృదయ చెంతకు వచ్చిన మనం ఎలా ఉన్నాం? కాబట్టి 8 నిమిషాలు వచ్చినప్పటికి 5 నిమిషాలు వచ్చినాం. 6 నిమిషాలు చదువుతున్నారుగా. 6 నిమిషాలు. సామెతల 12 వస్తుంది. సామెతల 12 22 వస్తుంది. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయుడు, సత్యవంతులు
సత్యం కలిగిన వారిని ఇష్టపడడం. ఆరవది ఏమి చెప్పండి? సత్యం కలిగిన వారిని అసత్యం చెప్పేవాడిని, అబద్ధం చెప్పేవాడిని. చాలా మందికి వచ్చే పదవి ఎక్కువ తెలుసా? ఎక్కువ ఏం చెప్తారు చెప్పండి? అబద్ధం ఎక్కువ ఎక్కువ నోటికి వచ్చేది ఎవరు చెప్పండి? ఎక్కువ అనేది ఎవరు చెప్పండి? అబద్ధాలు ఎక్కువ లిస్టులో ఉండేది ఎవరు చెప్పాలా? క్రైస్తవులు ఎక్కువ. మనం ఎక్కువ ఎందుకు అబద్ధాలు ఎక్కువ ఇష్టపడతాం? నోటికి వచ్చేది అబద్ధమే. అంటే వాక్యం చెప్పేదే మనం ఎందుకు అబద్ధం ఆడమంటే ఆడకుండా ఉండలేదు, చెప్పకుండా ఉండలేదు, మాట్లాడలేకుండా నోట్ తెస్తే పడతారు. పేరు కొంతమంది తెలుసా? వాడు నోట్ తెస్తే పడతాను. ఏమన్నా చెప్పండి? కొంతమంది వాడు నోట్ తెస్తే అబద్ధం. కాబట్టి అబద్ధికులు ఇష్టపడతారా? సత్యవంతులు ఇష్టపడతారా? ఏమన్నా ప్రజల్లో నీ వాక్యం సత్యం. ఏమన్నా 14 నేనే సత్యం. ఆయన సత్యం ఇష్టపడ్డాడు, సత్యంగా ఉన్నాడు. మనం కూడా సత్యంగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి 6వ విషయం సత్యవంతులు ఇష్టపడతాడు. 7వ విషయం దయచేసి 16 కీర్తన 3వ వచనం. 16 కీర్తన 3వ వచనం. నేను ఇలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. ఇప్పుడు ఎవరిని ఇష్టపడతారు? ఆయన భక్తులు ఇష్టపడతారు, భక్తిహీనులు ఇష్టపడతారు? చెప్పండి, ఎవరిని ఇష్టపడతారు? మనం ఎక్కువ భక్తిహీనంగా ఉంటామా, భక్తులుగా ఉంటామా? ఎలా ఉంటుంది చెప్పండి? భక్తిహీనంగా, భక్తులుగా మనం ఉన్నారండి. నేను ఇంత క్లియర్ చెప్తున్నా, ఒకే పదం మీద వస్తున్నా. ఏ పదం మీద వస్తున్నా? ఇష్టం. ఎవరిని ఇష్టపడతారు? ఎవరిని ఇష్టపడతారండి? భక్తులను ఇష్టపడతారు. ఎన్ని విషయాలు చెప్పండి మీకు? 7 విషయాలు చెప్పారు. మొదటిది ఎవరిని ఇష్టపడతారు? దృష్టికి ఇష్టమైన చేయవాడిని ఇష్టపడడం. రెండవది మనసు మాత్రం తండ్రి పని చేయవాడిని ఇష్టపడడం. మూడవది మోకాళ్ళని ఇష్టమైన దాన్ని అప్పగించుకునే వారిని ఇష్టపడడం. 4వది సాక్ష్యం కలిగి ఉద్దేశం నెరవేర్చవాలని ఇష్టపడడం. 5వది విశ్వాసం కలిగిన వారిని ఇష్టపడడం. 6వది సత్యం కలిగిన వారిని ఇష్టపడడం. 7వది భక్తి కలిగిన వారిని ఇష్టపడడం. అదే మొదలు చేస్తా భయభక్తులతో. కొంతమందికి భక్తి కాదు, భయం ఉండదు. కొంతమందికి భక్తి కాదు, భయం అస్సలు చెప్పు. కొంతమందికి భయం ఉంటుంది, భక్తి అస్సలు లేదు. భక్తి లేదు కాదు. సరే, నీకు విషయం చెప్తా. ఎంతమంది పొద్దున్న ప్రార్థిస్తున్నా? చెప్పలేదు. మొత్తం చేసి ఎంతమంది ప్రార్థిస్తున్నా? బెంగళూరు. ఇప్పుడు అర్థం లేదా? భక్తే భక్తలేదా? ఒకవేళ నా అందరూ గౌరీ ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నారు. తప్పకుండా జాగ్రత్త. ఒకవేళ బయట ప్రార్థన చేసిన బయట తెలిసేది ఒకవేళ చేసుకునే వాళ్ళు అది ఎత్తుకోవాలి, పొరపాటు ఎత్తుకోవాలి. సరే, నన్ను మోసపోతుంది. దేవుడి వ్యక్తిపడు మనుషులు ఏ విధంలో అదే పంట పోయాం. గది 6 ప్రకారం. కాబట్టి మోసపోక మీరు నన్ను మోసపోవచ్చు. ప్రభు మోసపోవడం. సరే, ఎంతమంది కొంచెం బిజీగా ఉంటామన్నా, కొంచెం పని ఉంటామన్నా. ఎంతమంది బిజీగా ఉన్నారు? అందరు బిజీ. ఒక్కరు లేచిన వచ్చి బిజీ. ఎప్పుడు పిలిపిలో చిన్నవాడు తెలుసా? పిలిపిలో అందరు తమ సొంతకాన్ని చూసుకుంటున్నారు. కానీ యేసు క్రీస్తు కారణంగా చూడాలి, అస్సలు చూడాలి. కొత్త లేసిన నుంచి మన పని కొత్త లేసిన నుంచి మన పని. రాత్రి పట్టులు ఎంత మీకు వచ్చిందమ్మా? కొత్త లేచిన వచ్చి రాత్రి పడుకునేంత వరకు నువ్వు పని చేయగాక నువ్వు కరిగిపోతావేమో కానీ నీ పని కరగదు. కరిగిపోవడం అంటే ఏంటి? రోగాలు వచ్చాయి. కానప్పుడు రావడం, నడునప్పుడు రావడం, తలనొప్పి రావడం, ఇంకా చెప్పాలి మరుగదు. ఇవే కరిగిపోవడం అంటారు. నువ్వేమో కలుగుతావేమో కానీ నీ పని కరగదు. నువ్వైనా కలుగుతావేమో కానీ
మీ పని అస్సలు కలుగుతుందా కదా పని మౌనం ఉన్నారండి. పని కలుగుతుందా కలగా కలగదు. మనిషి కరిగిపోతారు ఖచ్చితంగా. ఏం చేద్దాం ఏం చెప్పా కొంచెం చేశారు కదా నీరసంగా ఉంది, కొంచెం చేశాక నడుము వస్తాయి, కొంచెం చేశాక తమ్ముడు వస్తుంది, కొంచెం చేశాక కాళ్ళు ఆడుతున్నాయి, కొంచెం చేశాక కొంచెం పట్టుకు మళ్ళీ చేస్తా. మీరే కరిగిపోవడం పూర్తి ఓవర్స్ కరిగి కూలిపోతారు. అసలు ఇప్పుడు దానికి తీరిన ప్రకారం అందరూ తమ సొంత కార్యలను చూసుకుంటున్నారని యేసు క్రీస్తు కార్యములను చూడాలి. కానీ మనం చూడాల్సింది ప్రభుత్వం కూడా చూడాలా. కొత్త దేశం నుంచి మనపై బయట చూడడం ప్రార్థించడం అవసరం లేదా? ప్రభుత్వం సహవాసం చేయడం అవసరం లేదా? ఎప్పుడు పడినా ప్రార్థన బయటదా బయలుదేరా ప్రార్థన చేసుకోరా, దేవుడు సహవాసం అవసరం లేదా? దేవుడు పదం దగ్గరికి రారా? ఆడ వాటిని చూడండి. లోక పద్ధతి 39 మరియా దేవుడి పదం దగ్గర కూర్చొని ఆయన బోధ నేర్చుండేను. లోక స్వామి 39 ఆమె చూడండి. మరియా యేసు పదం మీద కూర్చుంటే బోధ నేర్చుండేను. ఎస్ కూర్చోదా, దేవుడి పదం దగ్గర కూర్చోదా, దేవుడి పదం దగ్గర రావాలా, బయలుదేరా ప్రార్థన చేసుకోవాలా. కుడి ప్రార్థన చేసుకున్నారా? కుడి ప్రార్థన నేను పొద్దున్న సాధిస్తాను. పొద్దున్న రాత్రి ఎప్పుడు వేరే చదువుతున్న నేను నా ఇంటి వారిను సేవించాను. మా ఇంటి వారిను కుటుంబం సేవిస్తున్నారా? కుటుంబాలు చేస్తున్నారా? అందరూ అవసరంలో మేము మా భార్య మమ్మల్ని కలిసి మోకాల మీద ప్రార్థన చేసుకుని కుటుంబ తిరిగి వేసిన వారు 7లో లేచినప్పుడు పండుకున్నారు. ఎప్పుడైతే చెప్పండి ప్రార్థన కుటుంబ ప్రార్థన వ్యక్తిగత ప్రార్థన చెప్పండి. లేచినప్పుడు పండుకున్నారు చెప్పండి. లేచినప్పుడు పండుకున్నారు. ఎక్కడ ద్వితీయ వేసిన వారైతే 7వ వచనంలో రాయబడి అప్పుడే ఇష్టపడేది ఊరికి ఇష్టపడాలి. నేను బాప్తిజం తీసుకుంటే చాలు, నేను మందిరానికి పోతే చాలు, ఇంకా అన్ని చాలని ఏదొద్దా మిగతా ఊరికి బయట పట్టినంత మాత్రమే ఇష్టపడతారా? చూడండి, బయట పట్టుకుని ఊరికి బయట పట్టినంత మాత్రమే ఇష్టపడతారా? బాప్తిజం తీసుకునేంత మాత్రమే ఇష్టపడతారా? చర్చికి వచ్చినంత మాత్రమే ఇష్టపడతారా? పని చేసినంత మాత్రమే ఇష్టపడతారా? క్రియ అవసరం. ఏ అవసరం? క్రియ. ఏ క్రియ ఇది? నీ క్రియ ఎలా ఉంది? నీ జీవితం ఎలా ఉంది? నీ ప్రవర్తన ఎలా ఉంది? నువ్వు ఎలా ఉన్నావు? కాబట్టి ఎలా ఉన్నావు? ఎలా ఉంటే ఇష్టపడతారా? ప్రసంగి 2వ వ్యక్తిని చూడండి ఒక మాట. ప్రసంగి 2వ ఆలోచన చూడండి. ప్రసంగి 2వ ఆలోచన ప్రసంగి 2వ ఆలోచన చూడండి. ఏదైనా దైవ దృష్టికి మంచివాడిని ఉండడానికి దేవుడు జ్ఞానము తెలివియో ఆనందము అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టత్వానికి శిక్షులకై చాలా దైవ దృష్టికి ఇష్టంగా ఉండాలా? ఆయన దృష్టికి ఇష్టంగా ఉన్నామా? ఆయన చూసుకొని భయంకరమా? దైవ దృష్టి చెప్పండి. ఏం దృష్టి? ఆ దృష్టికి మనం ఎలా ఉండాలా? ఎలా ఉండాలి? అదేముంది? ఇష్టంగా ఉండాలి. అప్పుడే వచ్చేది అమ్మి ఊరికి ఎలా మనం ఏమిటంటే ఏమి ఎలా ప్రభు మనకు ఎవరు బాధ్యత వేయడం తెలుసా? నా ఇంత వేరు మీద నామం ఇచ్చి వినడం మీకు ఏది ఇష్టమో అడుగు. ఎవరినైనా అడగాలంటే మన ఇష్టం ఉన్నాం. మరి మనకే మన ఇష్టం ఉండి మన ఇష్టం సరి ఉండేది. ప్రభా నాకు ఏమి ఇయ్యాలి ప్రభా, ఏమి ప్రభా నోరు ఇయ్యాలి. ఇప్పుడు ఒక కుమారుడు ఇష్టం లేదు, పెద్దవాడికి ఇష్టం ఉండాలి, రెండవాడికి ఇష్టం లేదనుకోండి. ఇష్టం లేని వాడు మా నాన్న నాకు కావాలి అన్నాడు అన్నాడు వాడు ఏమంటాడు? నేను నోరు మీద ఏమంటాడు? నోరు మిమ్మల్ని అడుకో. ఎందుకు ఇష్టపడదు చెప్పండి? వీడు ఎట్లా ఉన్నాడు? అయిష్టంగా ఉన్నాడు. వాడికి ఇస్తావా? వాడే నా నీకు ఇష్టం అంటారు. ఒక్కోసారి మీ పిల్లలు ఏమంటారు కానీ విన్నారా? తల్లిదండ్రులు మీకు తెలుసా ఏమంటారు తెలుసా? తల్లిదండ్రులు వాడే ఇష్టమా నీకు, నేను ఇష్టం లేదా? ఎందుకంటారు చెప్పానా? వాడు అయిష్టంగా ఉన్నాడు. వీడెలా ఉన్నాడు? ఇష్టంగా ఉన్నాడు. ఆత్మీయ జీవితంలో నువ్వు ఎలా ఉన్నావు? తండ్రికి ఇష్టంగా ఉన్నావా? ఇష్టంగా ఉన్నావా?
ప్రార్థన జీవితంలో ఇష్టమున్నావా ఇష్టమున్నావా? వాక్య జీవితంలో ఇష్టమున్నావా ఇష్టమున్నావా? కుటుంబ విషయంలో ఇష్టమున్నావా? అందుకే మనము ఆయన ఇష్టపడాలి అని అన్ని మనం చూసాం. లూకాసు వార్త 2:14 ప్రకారం భూమి మీద ఆయన ఇష్టమైన మనుషులు. మనం చూసిన అంశం ఏంటి? భూమి మీద ఆయన ఇష్టమైన మనుషులు. ఎన్ని విషయాలు ఇష్టం మీద? 7 విషయాలు. మొదటిది ఆజ్ఞలు కైకొనుచు దృష్టికి ఇష్టమైన చేయవారిని ఇష్టపడను. రెండవది మనసు మార్చుకుని తండ్రి పని చేయవారిని ఇష్టపడను. మూడవది మోకాలను ఆయనకి ఇష్టమైన దానికి అప్పగించుకునే వారిని ఇష్టపడను. నాలుగవది సాక్ష్యం కలిగి ఆయన ఉద్దేశం నెరవేర్చవారిని ఇష్టపడను. ఐదవది విశ్వాసం కలిగిన వారిని ఇష్టపడను. ఆరవది సత్యం కలిగిన వారిని ఇష్టపడను. ఏడవది బైబిల్ కలిగిన వారిని ఇష్టపడను. కాబట్టి 7 విషయాలు ఇష్టపడను. జీవితంలో ప్రకటించబడతారు. ప్రార్థన చేస్తున్నాం. మా పడుకుంటుంది కృపాకృతి సంపూర్ణ మా దేవ నిరంతరము నోటిగా ఉన్నటువంటి మా రాజా, నిఘమైన శ్రేష్టమైన గంభీరమైన సూర్యుని నామాన్ని బట్టి మీకు తెలుసుకుంటున్నాం. భూమి మీద ఆయనకి ఇష్టమైన మనుషులు అనుకుని మాట్లాడగా కొన్ని సంగతులు బయటపడుతున్న విధానాన్ని బట్టి మీకెంతో వేలాది వందనాలు తెలుసుకుంటున్నాం. మీకు ఇష్టంగా ఉండాలంటే మాలో ఉండవలసినటువంటి గుణలక్షణాలు మీరు బయటపరుచుకోవాల్సిన విధానాన్ని బట్టి వందనాలు తెలుసుకుంటున్నాం. తండ్రి, ఈ యొక్క క్రిస్మస్ పర్వదినాన దీన్ని బట్టి ఈ యొక్క శుభ సందర్భంలో శ్రేష్టమైన మాటలు వినడానికి మీరు చూసినటువంటి కృపగా వందనాలు తెలుసుకుంటున్నాం. ఇంతవరకు నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు. మీ సమయం కూడా నడిపించి మీరు మహిమపడమని వేడుకుంటూ ఇచ్చిన కృపకి వందనాలు చెల్లిస్తే మా ప్రభువును ప్రియరక్షకుడు సజుడైన యేసుక్రీస్తు వారి ప్రసిద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి మనసు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో సందర్శక పిల్లలు అదేం నేర్చుకున్నారో అది మన ఎదుట చూపిస్తారు, ప్రదర్శిస్తారు. మరి వాటిని మనం వీక్షిస్తాం.